హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ఏరియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఈ వీడియోలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఎవరు గెలిచారనేది క్లియర్గా అండ్ స్టాటిస్టికల్గా మనైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్టయితే హెడ్ టు హెడ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మనల్ని ఆర్సీబీని అయితే కంప్లీట్గా డామినేట్ చేయడం జరిగింది. హెడ్ టు హెడ్లో వీళ్ళిద్దరు కంప్లీట్గా 5 మ్యాచెస్ ఆడితే అందులో 4 మ్యాచెస్ మనకి ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం జరిగింది. బట్ లాస్ట్ సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలవడం జరిగింది. ఇది ఒక్క ఎడ్జ్ అయితే మనకి హెడ్ టు హెడ్లో ఆర్సీబీకి అయితే ఢిల్లీ మీద ఉంది. సో ఫ్రెండ్స్, మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో పిచ్ అనేది ఎప్పుడు ఒకేలానే ఉంటుంది. బట్ ఎవరైతే దాన్ని అప్లై చేసి ఆడుతున్నారో వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో మనం ఫస్ట్ మ్యాచ్ చూస్తే ఆర్సీబీ గుజరాత్ వాళ్ళిద్దరూ మంచిగా బ్యాటింగ్ చేశారు. సో కాబట్టి వాళ్ళ స్కోర్ 200 దాటింది. అండ్ నెక్స్ట్ మ్యాచెస్లో మనం లో స్కోరింగ్ చూడడం జరిగింది. సో కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ అపాన్ టీమ్ అని మనమైతే చెప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో పిచ్ రిపోర్ట్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. సో స్ట్రెంత్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రెంత్ వచ్చేసి వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. మెగ్లానింగ్ అండ్ షెఫాలి వర్మ చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో అది కూడా చాలా క్విక్ రన్స్ ఇస్తున్నారు. మనకి ఫైనల్స్లో కూడా ఆర్సీబీ మీద వాళ్ళిద్దరు మంచి పర్ఫామ్ చేసిళ్ళు. అండ్ షెఫాలి వర్మకి ఆర్సీబీ మీద మంచి స్ట్రైక్ రేట్తో ఒక మంచి గ్రేట్ యావరేజ్ ఉంది. అండ్ మెగ్లానింగ్ కూడా ఆర్సీబీ అగేన్స్ట్ చాలా మంచి పర్ఫామ్ చేస్తుంది. అది వాళ్ళ స్ట్రెంత్. వేరే వాళ్ళ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ వీక్ మిడిల్ ఆర్డర్. సో నిక్కీ ప్రసాద్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళంతా స్ట్రైక్ రేట్ పవర్ఫుల్ స్ట్రైక్ రేట్తో వాళ్ళైతే ఆడడం లేదు. సో వాళ్ళ వీక్నెస్ అది. వెరాజ్ రివర్స్లో ఆర్సీబీ స్ట్రెంత్ చూసుకున్నట్టయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎల్లిస్ పెరీ, రిచా ఘోష్ లాంటి ప్లేయర్స్ తోటి వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది. వేరే టాప్ ఆర్డర్ మనకి స్మృతి మందన కొంచెం ఢిల్లీకి అగేన్స్ట్గా స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకి లాస్ట్ మ్యాచ్లో కూడా పెద్ద పర్ఫామ్ చేయలేదు. అండ్ డానీ వాట్ కూడా పెద్దగా పర్ఫామ్ చేసే సూచనలు అయితే మనకు కనబడతలేదు. కాబట్టి సో ఒక టీం టాప్ ఆర్డర్ స్ట్రెంత్ అయితే ఒక టీంకి అదే వీక్నెస్, ఒక టీంకి మిడిల్ ఆర్డర్ స్ట్రెంత్ అయితే ఇంకో టీంకి అదే వీక్నెస్గా మారుతుంది. సో ఎవరైతే ఈ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారో వాళ్ళైతే మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫైనల్గా మ్యాచ్ ప్రిడిక్షన్. సో ఎవరు గెలిచారని తెలుసుకున్నట్టయితే సో మీకు కనుక ఫ్రీ క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఫ్రీగా అండ్ ఫైనల్ ప్రిడిక్షన్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాచ్ ఎవరు గెలిచారని తెలుసుకున్నట్టయితే సో ఫర్ షూర్గా మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలవబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది. సో రేపు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఫర్ ఫైనల్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.